ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః ఐం సరస్వతి నమః శ్రీమాత్రే నమః దుందుర్గాయ నమః క్రీం క్రీం మహాకాళికాయ నమః ఓం నమః శివాయ శివాయ గురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. రామ దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. కుంభరాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల భాగంగా రెండో వారంలో ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలిస్తుందంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అఖండమైన లాభాలు గణించడానికి పంచమస్థ బృహస్పతి యోగం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. పెద్దల యొక్క సహాయ సహకారం వల్ల, ఆశీర్వాదం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ వారంలో మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, తిలలు దానం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణిస్తుంటారు. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా సహస్రనామార్చన చేయించడం, తావరపులతో అమ్మవారిని అర్చించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రమాధికంగా ఉంటుంది. ప్రధానంగా కోప ఆవేశాలకంతా కూడా స్థానం లేకుండా అంగారకుడు శనీశ్వరుడు కలయిక జరుగుతుంది. కావున చిన్న చిన్న మనస్పర్ధలు జరగడం కానీ, మాట పట్టింపు జరగడం కానీ, చిన్న చిన్న గొడవలు కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. మీరు మంచిగా భగవంతుడి యొక్క జపాన్ని ఆచరించుకోవడం, మెడిటేషన్ చేయడం వల్ల మంచి లాభాలు గణిస్తూ ఉంటారు. తద్వారా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం మాత్రం చెట్టునే అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణము, సకల పాపాల నుంచి విముక్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వార మధ్యలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, గోమాతకి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని మరియు ప్రధానంగా గోమాతకంతా కూడా ప్రీతికరంగా దోసకాయని నివేదన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా శనగలు, బొబ్బర్లు, ఉలువలు
ఈ యొక్క మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకు తరచుగా నివేదన చేయడం వల్ల పచ్చికతో గోమాతకంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కామధేను స్వరూపంగా ఉంటుంది గోమాత అంతా కూడా. గోమాతను అర్చించండి, గోమాత పూజ ఆచరించండి. గోమాత దేవాలయంలో ప్రధానంగా చూసుకుంటే దేవాలయ ప్రాంగణంలో గరుకు స్తంభం అనే స్తంభం అనేది ఉంటుంది. ఆ గరుకు స్తంభాన్ని ఎవరైతే స్థాపన చేస్తూ ఉంటారో వంశాభివృద్ధి కలుగుతుంది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అఖండ లాభాలు గణిస్తుంటాయి. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా, శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మనసూక్త పారాయణం చేయించడం, ప్రధానంగా అరటి పండ్లతో నివేదన చేయడం, అరటి పండ్లతో స్వామివారి అర్చించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హనుమతే శ్రీరామదూతాయ నమః అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ లాభాలు గణించడానికి ఈ ఒక్క రంగం ఉంది. ఈ వారంలో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. వారం మధ్యలో మీకు మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయించండి, దేవాలయ ప్రాంగణంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.